జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ఈరోజు మన దగ్గర ఏమున్నదంటే కనుక మే మాసం ఫలితాలు. ఈ యొక్క మే మాస ఫలితాలు మనం చూసినట్టయితే కనుక ఇక్కడ ముఖ్యంగా మనము గ్రహించుకోవాల్సిందంటే కనుక గ్రహాల యొక్క స్థితిగతులు, ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ద్వాదశ రాశుల్లో ఒకటి కుంభరాశి వారికి అయితే కనుక కష్టీయే ఫలి, కష్టీయే జీవితం, కష్టీయే ముందుకు అన్నట్టుగా మీరు ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు. ఇక కుంభరాశి వారు ఎన్ని కష్టాలు పడ్డా ముందుకు వెళ్ళట్లేదా? మీ స్వస్థానంలో రాహు ఉండటం, రెండో స్థానంలో శనితో కుజుడు ఉండటం, అలానే శుక్రుడు సంచరించడం మేషరాశి నుంచి వృషభ రాశి నుంచి మిథున రాశికి ఈ యొక్క 3 సార్లు సంచరిస్తూ ఉంటాడు ఈ మే మాసంలో. అలానే గురువు కూడా మిథున రాశి నుంచి కర్కాటక రాశి సంచరించడం, అలానే ఈ యొక్క గ్రహాల స్థితిగతులు అన్నీ కూడా మనం ముందుగా చెప్పుకున్నాం. కాబట్టి ఈ గ్రహాల స్థితిగతులు ఉండడంతో పాటు మీ యొక్క గోచార ప్రకారంగా ఎవరైతే శని మహర్దశ కానీ, రాహు మహర్దశ కానీ, కేతు మహర్దశ కానీ నడిచే వారికి ఇక వీరికి జీవితంలో పెళ్ళయ్యే యోగ్యత లేదా అనుకునే వారికి కూడా పెళ్ళి అయ్యే యోగ్యత ఉంటుంది. కానీ నవంబర్ వరకు ఆగండి. 22 సంవత్సరాలు దాటిన వరకు నవంబర్ వరకు ఆగితే ఖచ్చితంగా మంచి సంబంధం కుదిరి పెళ్ళి అవుతుంది. దక్షిణ వైపుగా వచ్చేటువంటి అమ్మాయి సంబంధం, అలానే పరమ వైపుగా వచ్చేటువంటి అబ్బాయి సంబంధం అయితే మీకు ఖచ్చితంగా కుదురుతుంది. వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి, మీకు తెలిసిన బంధుమిత్రుల నుంచి వచ్చేటువంటి మ్యాచ్ అయితే మీకు కుదురుతుంది. కాబట్టి ఆ మేర ముందుకు చూడొచ్చు. అలానే కుంభరాశి వారికి అనుకున్న పనులు ముందుకు వెళ్ళండి కనుక పంటలు పండించే రైతులుగా మీరు ప్రారంభం చేయండి. పంటలు పండించండి, కౌలుకు తీసుకోండి, సొంత పొలం వేయండి. ఏదైనా సరే పత్తి కానీ, మామిడి కానీ, నిమ్మ కానీ, సపోటా కానీ, దానిమ్మ కానీ, అలానే మునగ కానీ, తోటకూర కానీ ఇలాంటి పంటలు మీరు వేసినట్టయితే కనుక ఖచ్చితంగా మీరు అనుకున్న స్థానానికి, అనుకున్నటువంటి ఆ సమయానికి మీరు అనుకున్న స్థానానికి గోల్స్ రీచ్ అయ్యేలా కనిపిస్తూ ఉన్నారు. విదేశం వెళ్తే ఏమీ లేదు, స్వదేశంలోనే అన్నీ ఉన్నాయని గ్రహిస్తారు, గమనిస్తారు, ఆలోచిస్తారు. దాని దగ్గర ఆచరణ కూడా మీరు మొదలు పెడతారని ఆశిస్తూ ఉన్నాను. దాంతోపాటు మీరు అనుకున్న పనులు ముందుకు వెళ్ళాలంటే కూడా ఈ మాసం మొత్తం కూడా మీకు మే మాసం మొత్తం కూడా సూచిస్తూ ఉన్నాయి. మీకు బ్లాక్ అండ్ వైట్ అండ్ రెడ్ అండ్ ఈ కలర్స్ మీకు చాలా అద్భుతంగా ఉన్నాయి. దాంతోపాటు మీకు ఆదివారం, మంగళవారం, సోమవారం 3 వారాలు కూడా మీకు అద్భుతంగా ఉన్నాయి. దీనితో పాటు మీకు కలిసి వచ్చేటువంటి నెంబర్ 8, 4, 9 3 నెంబర్ కూడా మీకు చాలా బాగున్నాయి. దీంతోపాటు ఈ యొక్క చిన్న పరిహారాలు చేసుకోవాలి. ఇంకా కష్టపడే వాళ్ళ మీద కూడా ఏడుస్తూనే ఉంటారు జనాలు. కాబట్టి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు కాకుండా, దశాంతస్తులు కాకుండా, గోచార ప్రకారంగా కాకుండా మీ యొక్క నడిచేటువంటి జీవనం కొనసాగించేదానికి మీ మీద కూడా దండెత్తేసి మీరు ఇంకా ఎదగకూడదు, మీరు అష్టదిబ్బందులు పాలైపోవాలి, దేహాన్ని అడుక్కోవాలి, ఎప్పుడు కూడా మీరు ఎదగకూడదు అనేటి చెడు వ్యసనం, రంది, కుళ్ళు, కుతంత్రాలతో మీ మీద ఏదైనా అష్టదిబ్బందులు కానీ, చెడు కానీ చేసి భార్యాభర్తలు విడగొట్టేటువంటి వాళ్ళు మానవ గ్రహాలు చాలా ఉన్నాయి. వాటితో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయకండి. అలా ఏమైనా మీకు అనిపిస్తే కనుక ఖచ్చితంగా గురువుగారిని సంప్రదిస్తే మీకున్న సమస్యకు పరిష్కారం చూపించే విధంగా మార్గం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. అలానే ఈ రాశి వారి కనుక ఈ యొక్క చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మీకు అనుకున్నటువంటి స్థానానికి, అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళేలాగైతే ఉంటుంది కాదు. మిశ్రమ ఫలితాలు అయితే మాత్రం ఖచ్చితంగా లభ్యపడతాయి. అలానే ఈ యొక్క రాశి వారు చేయవలసినటువంటి కార్యక్రమం ఏమిటంటే కనుక, అంటే పరిహారం ఏమిటంటే కనుక, ఇది వ్యక్తిపరంగా ఎవరికి వారే చేసుకోవాల్సినటువంటి పరిహారం. అది ఏమిటంటే ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ, ఒక ఎగ్గు, అలానే జీడి గింజలు ఒక 5, తెల్ల ఆవాలు, నల్ల ఆవాలు కలిపి ఒక టీ స్పూన్, ఇవన్నీ కూడా ఒక నల్ల కలర్ క్లాత్లో ముడుపు కట్టండి. ముడుపు కట్టేసి ఏ రోజున చేయొచ్చు, సాయం సంధి వేళలో మీకు మీరే తల చుట్టూతో 7 టైమ్స్ క్లాక్ వైజ్గా దిష్టి తీసుకొని, తల దగ్గర నుంచి కాలు వరకు 7 టైమ్స్ దిష్టి తీసుకొని ఆ ఒక ముడుపుని తీసుకెళ్లి పారేడు నీటిలో కానీ, పొదలగాని చెట్లలో కానీ వేసేసేయాలి. దీంతోపాటు దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలండి. ఈ దేవుని అనుగ్రహం కావాలి అనుకున్నప్పుడు ఈ రాశి వారు ఏం చేయాలంటే కనుక సుబ్రహ్మణ్య స్వామి కానీ, లేదంటే కనుక అయ్యప్ప స్వామి వారికి, కుమారస్వామి వారికి పంచామృత అభిషేకం చేయాలి. అలానే నాగపడిగలు కానీ ఎక్కడైనా ఉంటే, అది వేప చెట్టు, రావి చెట్టు దగ్గర నాగపడిగలు ఉంటే వాటికి అభిషేకం చేసుకుంటే చాలా వృద్ధి పొందుతారు. పెళ్లి కాని వారికి పెళ్ళి అవుతుంది, పెళ్ళైన వారికి పిల్లలు పుడతారు. కాబట్టి ఆర్థిక స్థితిగతుల్లో వెలుగుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారైతే కనుక పాలలో కుంకుమ పువ్వు, పన్నీరు కలిపి దాంట్లో దానిమ్మ రసము, చెరకు రసం కలిపేసి శివాలయంలో పంచామృత అభిషేకం లాగా చేస్తే కనుక ఆర్థిక స్థితిగతులు, ఆరోగ్య స్థితిగతులు కూడా మెరుగుపడుతూ ఉంటాయి. అలానే ఆవుకి గోధుమ రొట్టెలు తినిపించడం ద్వారా మీకు అనారోగ్యం సమస్య నుంచి బయటపడుతూ ఉంటారు. వినాయక స్వామి వారికి గరికా బెల్లం నైవేద్యం పెట్టేసి 119 గుంజులు మీ ఆరోగ్యం సహకరిస్తే కనుక, ఉదయాన్నే ప్రతినిత్యం కూడా 119 గుంజులు కనుక మీరు తీయగలిగితే కనుక ఖచ్చితంగా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. విదేశీయానానికి వెళ్ళేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇలాంటిది ఒకటి చేసుకుంటే కనుక ఐశ్వర్యం, అదృష్టం కూడా కలిసి వస్తుంది.